ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున సంకటహర చతుర్థి అని నిర్వహిస్తారు. దీన్ని కూడా సంకిష్టి చతుర్థి అని కూడా పిలుస్తారు. మనకు ఎంత పెద్ద కష్టం ఉన్నా ఈ పవిత్రమైన రోజున విఘ్నాలు తొలగించే గణనాథుని నిండు మనసుతో పూజిస్తే చాలు అన్ని సంకటాలు విఘ్నాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. అయితే జూన్ 14వ తేదీ శనివారం సంకష్టహర చతుర్థి వచ్చినట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏమిటంటే, సంకష్టహర చతుర్థి అంటే గణపతికి 32 స్వరూపాలున్నాయని ముగ్ధల పురాణంలో చెప్పారు. అందులో 32వ స్వరూపం అంటే ఆఖరి స్వరూపమే ఈ సంకష్టహర గణపతి. అంటే ఆయన కుడి చేయి వరద హస్తం ఉంటుంది, ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది, దేవేరిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారన్న మాట స్వామివారు. ఈ గణపతి స్వామివారికి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ప్రీతి. అందుకే ఈ వ్రతం ఏ నెలలోనో కృష్ణపక్షంలో మొదలు పెట్టవచ్చు. ఈ వ్రతం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అంటే, పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతం చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో ఏ రంగంలోనైనా అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతం చేస్తే జీవితం ముందుకు సాఫీగా సాగుతుంది. నరదృష్టి తొలగించుకోవడానికి ఈ వ్రతం అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలు, సంతానం లేమి, గృహ వసతి లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులున్నా, విద్యాభ్యాసం సరిగా సాగకపోయినా, శత్రుపీడ ఉన్నా, పాడి పంటలు సరిగా లేకపోయినా, వివాహం లేకపోయినా, దంపతుల మధ్య సరైన సఖ్యత లేకపోయినా ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ వ్రతం ఒక్కసారి చేస్తేనే గొప్ప ప్రయోజనం ఇస్తుంది. అట్లాంటిది ప్రతి నెల ఓ ఏడాది పాటు చేస్తే వ్రత సిద్ధి కలుగుతుంది అంటున్నారు. ఈ వ్రతాన్ని బహుళపక్ష చతుర్థి నాడు సాయంత్రమే చేయాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నీళ్ళల్లో నల్ల నువ్వులు వేసి ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం ఆచరించాక నల్ల రాయితో ఉన్న గణపతి పూజ చేసి ముడుపు కట్టాలి. వ్రతం సాయంత్రం చెయ్యాలి, కానీ ముడుపు మాత్రం పొద్దున్నే కట్టాలి. ఈ ముడుపు ఎలా కట్టాలంటే, ఒక ఎరుపు రంగు రవికల బట్ట తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ చల్లి తరువాత 3 దోశలతో అందులో బియ్యం వెయ్యాలి. తరువాత ఎండు ఖర్జూరం 2 వక్కలు 2 దక్షిణ వేసి వీటన్నింటినీ ఒక మూటలాగా కట్టి గణపతి దగ్గర పెట్టి 21 సార్లు ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ కోరికను మనసులో అనుకుని ఈ కోరికతో ముడుపు కట్టి వ్రతం చేస్తున్నాను స్వామి అనాలి. ఈ వ్రతం విజ్ఞానాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడు స్వామి అని నమస్కరించుకోండి. ఆ తర్వాత ఉదయమంతా ఉపవాసం ఆచరించి ఆ రోజున వీలైనంత వరకు అవసరమైనంతగానే మాట్లాడుతూ మౌనంగా ఉండటానికే ప్రయత్నించండి. గణపతి ధ్యానంలో గడపండి. అప్పుడు సూర్యాస్తమం అయ్యాక దీపాలు వెలిగించి తోరణాలు కట్టి వ్రతాన్ని ప్రారంభించండి. అనంతరం ముడుపు కట్టిన బియ్యంతో బెల్లం పాయసం 21 ఉండ్రాళ్ళు చేయాలి. అలాగే ఇంటికి వచ్చిన వారికి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. మరొక ముఖ్య నియమం ఏమిటంటే, ఆ రోజు ముందు రోజు ఆ తర్వాత రోజు మాంసం మద్యం ముట్టుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మరునాడు ఉదయం గణపతి హోమం చేస్తే చాలా శ్రేష్టమని చెబుతున్నారు. ఇక 21 జిల్లేడు ఆకులతో వ్రతం ఎలా చెయ్యాలి అంటే, సంకష్టహర చతుర్థి రోజు ఉదయం పూట మాత్రమే కాకుండా సాయంత్రం పూట కూడా గణపతి పూజ చేయాలి. ఉదయం నల్ల రాయితో చేసిన గణపతిని పూజిస్తే సాయంత్రం శ్వేతార్క గణపతిని పూజిస్తే మంగళంకరం. ఒకవేళ శ్వేతార్క వినాయకుడి విగ్రహం లేకపోతే సాధారణ విఘ్నేశ్వరుడి ప్రతిమను కూడా పూజిస్తే సరిపోతుంది. శుభ్రంగా స్నానం ఆచరించి పూజా మందిరంలో బాగా కడిగిన పీటను ఏర్పాటు చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత బియ్యపు పిండితో ముగ్గు వేసి దానిపై బాగా కడిగి గంధపు బొట్లు పెట్టిన 21 జిల్లేడు ఆకులను ఉంచాలి. ఆ జిల్లేడు ఆకుల మధ్యలో బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత గణపతి విగ్రహానికి జిల్లేడు పూలమాలను వేసి జిల్లేడు పూలతోనే పూజను చేయాలి. మీకు నచ్చిన గణపతి మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోవాలి. అలాగే గుడికి వెళ్తే గనుక గరిక పోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం జరిపిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయనే చెబుతున్నారు.